చాలా రోజులుగా మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ నుండి మరొక అప్డేట్ వచ్చింది. ఈసారి చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో రాజమౌళి సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీనికి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తోడవడం విశేషం. మరి అసలు విషయంలోకి వస్తే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి తన సోషల్ మీడియా ఇన్స్టా అకౌంట్లో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టులో భాగంగా మహేష్ బాబును ఉద్దేశిస్తూ అడవిలో ఉన్న సింహం పైన బోర్డు వేసి బంధించారని సూచిస్తూ మహేష్ బాబు పాస్పోర్ట్ను తీసుకున్నారని చూపారు. అంటే మహేష్ బాబు యొక్క పాస్పోర్ట్ తన దగ్గర బందీ అయిపోయిందని, ఇక నుంచి 2-3 సంవత్సరాల పాటు మహేష్ షూట్లో బందీ అయిపోయాడని, పోరాట ఘట్టాలతో విపరీతంగా షూట్లో పాల్గొనక తప్పదని, మహేష్కు మానసిక శారీరక ఒళ్ళు అలసిపోయేలా ఇబ్బందులు ఉంటాయని ఒక సైకో నవ్వుతూ స్పైడర్ బీజియంతో రాజమౌళి పోస్ట్ చేశారు. అయితే పోస్ట్ చేసిన వెంటనే మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎట్టకేలకు అప్డేట్ వచ్చిందని, షూట్ మొదలవుతుందని హ్యాపీగా రాజమౌళికి థ్యాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో సరదాగా మహేష్ బాబు కూడా రాజమౌళికి కౌంటర్ ఇస్తూ ఆ పోస్ట్ కింద కామెంట్ పెట్టాడు. తనదైన శైలిలో పోకిరి డైలాగ్, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ సినిమా పట్ల తన డెడికేషన్, హార్డ్ వర్క్ను చెప్తూ రాజమౌళికి కామెంట్ చేశారు. మహేష్ పెట్టిన కామెంట్ లక్షల్లో లైకులు రాగా వేలల్లో రిప్లై కామెంట్స్ వస్తున్నాయి. మహేష్ అన్నా, నువ్వు తగ్గొద్దు, రాజమౌళి షూట్లో నీ సత్తా ఏంటో చూపించు, ఎలాంటి సన్నివేశంలోనైనా నువ్వు ఇరగదీస్తావని మాకు తెలుసు, ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో నీ నటన ఉండబోతోంది, ఎలాగైనా ఇండియన్ రికార్డ్స్ షేక్ అయ్యేలా, హాలీవుడ్ షాక్ అయ్యేలా ఈ సినిమాలో నటించు అని మహేష్కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అలాగే రాజమౌళి పెట్టిన పోస్ట్ ప్రియాంక చోప్రా నవ్వుతూ ఫిదా అవుతూ ఎమోజీస్ ద్వారా కామెంట్ చేయడం విశేషం. ఆమె చేసిన కామెంట్తో ఈ సినిమాలో ఆమె భాగమయ్యారని, హీరోయిన్గా మహేష్ బాబు పక్కన ఆడి పాడేందుకు సిద్ధంగా ఉందని, అమెరికా నుండి హైదరాబాద్ కూడా ఇందుకోసమే వచ్చిందనే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా హైదరాబాద్కు వచ్చిన తర్వాత రోజు చిలుకూరి బాలాజీ టెంపుల్ దర్శించింది. అంతేకాకుండా మళ్లీ కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, గడికోటలో ఉన్న శివాలయాన్ని కూడా దర్శించారు. శుక్రవారం రోజున ప్రియాంక చోప్రా ఈ గుడిలో సందడి చేశారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆమె గడికోటలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కోట తరపున సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోట సీనియర్ మేనేజర్ బాబ్జీ హీరోయిన్కు జ్ఞాపికను అందజేశారు. అద్దాల బంగ్లా, సొరంగ మార్గం, చుట్టూ కందకం, కోట చరిత్రను వివరించారు. ప్రియాంక చోప్రా గతంలో రామ్ చరణ్తో జంజీర్ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఈ గుడి గురించి ప్రియాంక చోప్రా తెలుసుకుంది. ఇక ఈ కోటకు వారసురాలు రామ్ చరణ్ భార్య ఉపాసన అనే విషయం తెలిసిందే. ఈ కోట తరతరాలుగా వారి వంశస్థులదే. అయితే ప్రియాంక చోప్రా దోమకొండకు వచ్చిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఉదయమే కోట వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.